హాయ్ ఎవరీవన్. సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మనం సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అంటే వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక 3 డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. అంటే పేరెంట్స్కి 3 కామన్ డౌట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఆ 3 కామన్ డౌట్స్ సంబంధించి సమాధానాలు చూద్దాం. ఫస్ట్ డౌట్ ఏంటంటే, అంటే పేరెంట్స్కి వస్తున్న డౌట్స్లో ఫస్ట్ డౌట్ ఏంటంటే, సార్ ఈ సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? సో దీనికి నా సమాధానం ఏంటంటే, ఎవరైతే మొన్న వచ్చిన సైన్స్ స్కూల్ రిజల్ట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. ఎవరికైతే సైన్స్ స్కూల్ ఎగ్జామ్ రిజల్ట్లో నాట్ క్వాలిఫైడ్ అని వచ్చిందో వాళ్ళు అప్లై చేయకూడదు. ఓన్లీ సైన్స్ స్కూల్ ఎగ్జామ్ రిజల్ట్లో ఎవరికైతే క్వాలిఫైడ్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ డౌట్ క్లారిఫై అయింది కదండి. ఓకే, నెక్స్ట్ డౌట్. సార్ మా పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినాయి సార్, ఒకవేళ మేము ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయకపోతే సీట్ ఇస్తారా? ఎవరండి సీట్ అనేది ఎవరు? ఒకవేళ మీరు ఈవెన్ దో మీ పిల్లలకి మంచి మార్క్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ 300కి సైనిక్ ఎగ్జామ్ అనేది టోటల్ మార్క్స్ వచ్చి 300కి ఉంటుంది. 300కి 299 మార్క్స్ వచ్చినా ఒకవేళ మీరు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయకపోతే మీ పిల్లలకు సంబంధించి సీట్ అనేది ఎవరు? సో అర్థమవుతుంది కదండి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్క్స్తో సంబంధం లేకుండా 140 వచ్చినా, 150 వచ్చినా, 280 వచ్చినా, 250 వచ్చినా, జస్ట్ రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫైడ్ వస్తే చాలు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలి. అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే అప్లై చేయకపోతే సీట్ ఎవరు? సో లాస్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు అప్లై చేయాలి, ఓన్లీ క్వాలిఫైడ్ అని మాత్రమే. నెక్స్ట్ మూడో డౌట్ ఏంటంటే, సార్ మీరే చెప్తున్నారు క్వాలిఫైడ్ అని వస్తే చాలా అప్లై చేయమంటున్నారు, మరి క్వాలిఫైడ్ అయ్యి అలాగే ఈ కౌన్సిలింగ్కి క్వాలిఫైడ్ అయ్యి అలాగే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా సీట్ వస్తుందా సార్? ఇదిగా మీ డౌట్. రాదండి. క్వాలిఫైడ్ అయ్యి ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసిన ప్రతి స్టూడెంట్ కూడా సీట్ ఎవరు? మళ్ళీ ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసిన వాళ్ళల్లో మెరిట్ లిస్ట్ చూస్తారు. సో మెరిట్ ప్రకారం ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు. సో ఈ 3 డౌట్స్ క్లారిఫై అయినాయి కదండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ కౌన్సిలింగ్ అనేది మార్చి 6వ తారీఖు స్టార్ట్ అయిందండి. మార్చి 6వ తారీఖు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మార్చి 13. సో ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మార్చి 13 కన్నా ముందే చేసేయాలి. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద లాస్ట్ డేట్. సో అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు ఈ సైన్స్ స్కూల్ ఈ కౌన్సిలింగ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయండి. సో ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ముందుగా మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో దీనికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనకు గూగుల్ సెర్చ్ ఏరియా కనబడుతుంది. సో ఇక్కడ నేను ఏమని టైప్ చేస్తానంటే SAINIK సైనిక్ ఈ, జస్ట్ అలా టైప్ చేసి వదిలేయండి చాలు. సైనిక్ ఈ అని పెట్టండి. తర్వాత ఫస్ట్ లింక్ చూడండి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ 2023. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి, NCOG ఇండియా సైనిక్ స్కూల్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ AISSAC 2023. మనకు కావాల్సిన లింక్ ఇదే. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ దేనికి సంబంధించింది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్సైట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చదవాలన్నా, ఏదైనా ప్రాస్పెక్ట్స్ చదవాలన్నా సరే ఈ లేటెస్ట్ న్యూస్ అండ్ ఈవెంట్లో ఉంటుంది. అయితే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, క్యాండిడేట్ యాక్టివిటీస్ అని కనబడుతుంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడ చూడండి ఒకసారి, న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ AISSEE అప్లికేషన్ నెంబర్. ఇక్కడ మీకు కనబడుతున్న బాక్స్లో మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకో పాయింట్ ఏంటంటే, అప్లికేషన్ నెంబర్ వేరు, రోల్ నెంబర్ వేరు. మీకు అడ్మిట్ కార్డు మీద రోల్ నెంబర్ కూడా ఉంటుంది. సో రోల్ నెంబర్ ఇక్కడ వేస్తే యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ అప్లికేషన్ నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ నెంబర్ మన పిల్లలకి మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి అది వచ్చి ఉంటుంది మనకి అప్లికేషన్ నెంబర్ అనేది. సో ఇక్కడ ఆ అప్లికేషన్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇలా ఒక స్టూడెంట్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై అని అడుగుతుంది. వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు ఏమొస్తుందో, ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. మెసేజ్ బాక్స్లో ఏమొస్తుందంటే AISSEE 2023 అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ అంటుంది. అంటే మన అప్లికేషన్ నెంబర్ వెరిఫై అయింది. సో తర్వాత ఓకే మీద క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ
తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే చూడండి, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే ఇక మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం ఆ టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి సెండ్ ఓటీపీ అంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చదువుతాం చూడండి, ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బోత్ రిజిస్టర్డ్ ఇన్ AISSE 2023 రిజిస్ట్రేషన్. ఓకే, సో ఫస్ట్ మీరు అప్లికేషన్ అంతా కూడా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో వీళ్ళు ఒక ఓటీపీని పంపిస్తారు. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కనబడుతున్న మెయిల్కి వస్తుంది, అలాగే ఇక్కడ కనబడుతున్న మొబైల్ నెంబర్ రెండింటికి కూడా పంపిస్తారు. నేనైతే మా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత సో నాకైతే ఓటీపీ వచ్చింది, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూసారా, మా మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత చూడండి వెరిఫై ఓటీపీ అని అడుగుతుంది. ఎస్, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఒక మెసేజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది, ఓటీపీ వెరిఫైడ్. దీని మీద మళ్ళీ ఓకే అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సో సెట్ పాస్వర్డ్, రీకన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. మీ డౌట్ నాకు అర్థమైంది. మీ డౌట్ ఏంటంటే సార్ అప్లికేషన్ పెట్టినప్పుడు మేము ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసాం కదా సార్, మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంది. ఇదే మీ డౌట్. ఎస్, మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోండి. నాకు తెలిసి మళ్ళీ అది కూడా వాడుకోవచ్చు అనుకుంటా, అంటే నాకైతే తెలియదు. ఎవరైనా ట్రై చేయగలము అనుకుని ట్రై చేయండి. సో ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి చూడండి. నేనైతే మాత్రం న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే పాస్వర్డ్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి ఏంటో చదువుదాం. Password should be mix of alphabets, numerals, special characters without any space between. మీరు క్రియేట్ చేసే పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఆల్ఫాబెట్స్ ఉండాలి. అంటే ఏంటి, ABCDEF అవి ఆల్ఫాబెట్స్ ఉండాలి పాస్వర్డ్లో. న్యూమరల్స్ అంటే ఏంటి, 0 1 2 3 4 5 6 7 8 9 ఆ నెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్. సో కీబోర్డ్లో మీరు చూసుకుంటే సో ఎక్స్క్లమేషన్ మార్కు, @ సింబల్, డాలర్ సింబల్, స్లాష్, పర్సంటేజ్ సింబల్, అండ్ సింబల్, సో యాస్ట్రిక్ సింబల్, ఇలాంటి వాటినే మనం స్పెషల్ క్యారెక్టర్స్ అంటారు. సో ఈ త్రీ కీస్ను ఉపయోగించి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ బోత్ అప్పర్ అండ్ లోయర్ కేస్ లెటర్స్. మళ్ళీ మీ పాస్వర్డ్లో ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక లోయర్ కేస్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ పాస్వర్డ్ లెంత్ షుడ్ బి బిట్వీన్ 8 to 28. మీ పాస్వర్డ్ సెట్ చేస్తారు కదా, ఆ పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, సో ఈ స్టూడెంట్కి నేను ఒక పాస్వర్డ్ సెట్ చేశాను, అంటే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాను. మళ్ళీ ఇక్కడ రీకన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ ఇక్కడ అంటే ఈ సెట్ పాస్వర్డ్లో మనం ఏవైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. సో అదే ఎంటర్ చేస్తాను నేను. సో రీకన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ చేయాలా, క్లియర్ చేయాలా, సబ్మిట్ చేయాలని చెప్పబడుతుంది. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూసారా, సైన్ అప్ సక్సెస్ఫుల్, ప్లీజ్ సైన్ ఇన్ అండ్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్. అంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వెరిఫై అయ్యింది, మీ మొబైల్ నెంబర్ వెరిఫై అయింది, తర్వాత మీ పాస్వర్డ్ కూడా క్రియేట్ అయింది. సో వన్స్ ఈ 3 అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమైనా మెసేజ్ వచ్చిందంటే సైన్ అప్ సక్సెస్ఫుల్, మీ సైన్ అప్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు, ప్లీజ్ సైన్ ఇన్ అండ్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ నేమ్. ఎస్, యూజర్ నేమ్ అంటే మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ నెంబరే యూజర్ నేమ్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, యూజర్ నేమ్ అని చెప్పి టెన్షన్ పడద్దు, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, సో పాస్వర్డ్ అన్న చోట ఇందాక మనం ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసామో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో యూజర్ నేమ్ ఎంటర్ చేసాము, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో సైన్ ఇన్ చేయండి అని చెప్పి అడుగుతుంది. దీని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఫర్ క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ ఈజ్ AISSE అప్లికేషన్ నెంబర్ అని చెప్పి. సో యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ అన్న ఒకటే, పాస్వర్డ్ అన్న చోట మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో వన్స్ ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ చూడండి ఇంకొక పేజ్లోకి మనం నావిగేట్ అయ్యాము. ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది.
I hereby agree to the following terms and conditions governing the admission process for Sainik School Society. సో ఒకవేళ ఎవరైనా చదవాలనుకుంటే ఇదంతా కూడా చదవండి. సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయవలసింది ఐ అగ్రీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ స్టూడెంట్ మనం ఇప్పుడు దాకా జస్ట్ అప్లికేషన్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసాము. సో ఇక్కడ చూసారు ఆ స్టూడెంట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా రిట్రీవ్ చేసి వచ్చేసినాయి. సో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ అప్పుడు మనం ఏం పెట్టాము, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, క్లాస్ ఏంటి, అప్లికేషన్ నెంబర్ ఏంటి, ర్యాంక్ ఎంత వచ్చింది స్టూడెంట్కి, మార్క్స్ ఎంత వచ్చింది స్టూడెంట్కి, అలాగే కాంబినేషన్ ఈ స్టూడెంట్ ఏం పెట్టుకున్నాడు, ఈ స్టూడెంట్ ఓన్లీ సైనిక్ స్కూల్స్ మాత్రమే పెట్టుకున్నాడు, అంటే ఈ స్టూడెంట్ ఏంటి న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టుకోలేదు. నెక్స్ట్ రిజల్ట్ క్వాలిఫైడ్ ఇన్ రిటన్ టెస్ట్ ఫర్ ఎస్ఎస్. నెక్స్ట్ కాంబినేషన్ కన్సిడర్ ఎస్ఎస్. సో ఓన్లీ స్టూడెంట్ ఏంటంటే సైనిక్ స్కూల్స్ మాత్రమే పెట్టుకున్నాడు, అంటే ఏంటి ఓల్డ్ అండ్ ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ మాత్రమే స్టూడెంట్ ఎలిజిబుల్ అంటే స్టూడెంట్ అప్లై చేసినప్పుడు ఓన్లీ అది మాత్రం పెట్టాడు కాబట్టి అది మాత్రం వచ్చింది. సో మీలో ఎవరైనా సరే న్యూ సైనిక్ స్కూల్స్ కూడా పెట్టుకుంటే ఇక్కడ చూసారా కాంబినేషన్ అన్న చోట సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ అని చెప్పి రెండు వస్తాయి. బట్ ఈ స్టూడెంట్కి వచ్చి మాత్రం కేవలం ఎగ్జిస్టింగ్ ఉన్న 33 స్కూల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రండి ఇప్పుడు నెక్స్ట్. సో జెండర్ వచ్చింది, నెక్స్ట్ డొమిసైల్ వచ్చి ఆంధ్రప్రదేశ్. సో ఇవన్నీ ఓకే అన్న తర్వాత సబ్మిట్ అండ్ రివ్యూ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇందాక సేమ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, దాన్ని ఇంకోసారి కన్ఫర్మ్ చేయమంటుంది. లేదు అంటారా దీంట్లో మీకు ఏదైనా రాంగ్గా ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఆ డీటెయిల్ని మీరు కరెక్ట్గా రాసుకోవచ్చు. సో ఈ స్టూడెంట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ప్లీజ్ సెలెక్ట్ ద చెక్ బాక్స్. సో ఇక్కడ ఎక్కడో చెక్ బాక్స్ ఉందంటే చూద్దాం. ఎస్ డిక్లరేషన్ అడుగుతుంది మళ్ళీ ఐ హియర్ బై, ఈ చెక్ బాక్స్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్? ఎస్ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సో బాయ్ ఆంధ్రప్రదేశ్. సో అంతా అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ ప్రొఫైల్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూడండి క్రెడెన్షియల్ వెరిఫైడ్, ఇవన్నీ కూడా వెరిఫై అయినాయి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ చూడండి చాయిస్ ఫిల్లింగ్. సో దీని మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎస్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చాయిస్ ఫిల్లింగ్ స్టార్టెడ్ ఫర్ రౌండ్. ఎస్ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ అబ్బాయి ఫస్ట్లో ఏం సెలెక్ట్ చేశాడంటే సైనిక్ స్కూల్ కోరుకుండా సెలెక్ట్ చేశాడు. సో అది ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, అది కాకుండా మిగతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఏం పెడతాడంటే కలిగిరి పెట్టుకున్నాడు. కోరుకుండా ఆల్రెడీ కూడా ఫస్ట్ చాయిస్ కింద అప్లికేషన్ పెట్టినప్పుడే సెలెక్ట్ చేశాడు కాబట్టి అది కాకుండా మిగతా సెలెక్ట్ చేసుకోవాలి. దట్టు ఈ స్టూడెంట్ ఓన్లీ సైనిక్ స్కూల్స్ మాత్రమే పెట్టాడు కాబట్టి 33 స్కూల్స్లో నుంచి ఏవో ఒక 9 స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ స్టూడెంట్. సో అయితే ఈ స్టూడెంట్ ఇప్పుడు కలిగిరి సెలెక్ట్ చేశాడు. సో కలిగిరి అయింది చూసారా, ఫస్ట్ ప్రయారిటీ వచ్చి కోరుకుండా, సెకండ్ వచ్చాం సైనిక్ స్కూల్ కలిగిరి అయింది. నెక్స్ట్ ఇంకా స్కూల్స్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ స్కూల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఏ స్కూల్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి అమరావతి నగర్ స్కూల్ కూడా చాలా మంచిది. సో ఇక్కడ మీ డౌట్ నాకు అర్థమైంది సార్, టోటల్గా 30 స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు, మీరేమో 9 స్కూల్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మేము ఏ ప్రయారిటీని బేస్ చేసుకొని స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ లాజిక్, మనందరం సౌత్ కాబట్టి సౌత్కి దగ్గరలో ఉండే స్టేట్స్ చూస్ చేసుకోండి. అంటే లైక్ కర్ణాటక స్టేట్ కానీ, తమిళనాడు స్టేట్ కానీ, ఒడిషా కానీ, కేరళ కానీ, లేదు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఇంకా ముందుకు వెళ్తాం సార్ అంటే మహారాష్ట్ర కానీ, కేవలం 5 స్టేట్ల నుంచి సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. మరీ ఎక్కడో దూరంగా పెట్టుకున్నా సరే కష్టం, మీకు అర్థమవుతుంది మాట్లాడుతుంది. సో మన సౌత్ స్టేట్లోంచి పెట్టుకోండి. సో అయితే స్టూడెంట్కి మనం కలిగిరి కూడా పెట్టేసాం కాబట్టి ఇప్పుడు నేను తమిళనాడు పెట్టుకుంటాను. అది ఎక్కడుంది తమిళనాడు, ఒకసారి కింద ఉంటుంది చూద్దాం. అమరావతి నగర్ తమిళనాడు ఇదిగోండి. సో సైనిక్ స్కూల్ అమరావతి నగర్ తమిళనాడు, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తేనే అది కిందకు వస్తుంది. ఇక్కడ చూడు సెలెక్టెడ్ స్కూల్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే చేశాను. చూసారు ఇక్కడ వచ్చింది ఫస్ట్ ప్రయారిటీ ఏమో కోరుకొండ, సెకండ్ ప్రయారిటీ ఏమో కలిగిరి, థర్డ్ ప్రయారిటీ ఏమో అమరావతి నగర్. సో ఇంకా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. లేదు మీరు బై మిస్టేక్ ఏదైనా స్కూల్ యాడ్ చేశారంటే ఇక్కడ డిలీట్ బటన్ కనబడుతుంది చూస్తారా, సో దాన్ని పెట్టి డిలీట్ కూడా చేయొచ్చు. సో ఇంకా నేను స్కూల్ యాడ్ చేస్తాను కాబట్టి తమిళనాడు అయిపోయింది. నెక్స్ట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నానంటే సో కర్ణాటకలో 2 స్కూల్స్ ఉన్నాయి. కర్ణాటకలో ఒకటి బిజాపూర్, రెండోది కొడగు. ఆ 2 స్కూల్స్ కూడా యాడ్ చేస్తాను. ఎందుకు కర్ణాటక మన దగ్గర కాబట్టి. సో కర్ణాటక స్టేట్ ఇదిగోండి బిజాపూర్, కొడగు 2 పక్క పక్కన ఉన్నాయి. సో బిజాపూర్ ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. బిజాపూర్ తర్వాత ప్లస్ మీద పెట్టాను. సో నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఇందా బిజాపూర్ అయిపోయింది, ఇప్పుడు కొడాగు. నెక్స్ట్ ప్లస్ మీద క్లిక్ చేయాలి. సో ఓకే ఐ థింక్ 9 స్కూల్స్ అడుగుతుంది అనుకుంటా, చూద్దాం ఎన్ని అడుగుతుందో. నెక్స్ట్ మళ్ళీ
సో కర్ణాటక అయిపోయింది, తమిళనాడు అయిపోయింది. నెక్స్ట్ మనకి ఒడిషా దగ్గర, అంటే లైక్ విజయనగరం వైజాగ్ ఉన్న వాళ్ళకి ఒడిషా చాలా దగ్గర అవుతుంది కాబట్టి మీరు ఇది కూడా ప్రిఫర్ చేయండి ఒడిషాలో. అగైన్ ఒడిషా స్టేట్లో మనకి 2 స్కూల్స్ ఉన్నాయి, ఒకటి భువనేశ్వర్లో, రెండోదేమో సంబల్పూర్లో. నేను ఈ స్టూడెంట్గా 2 కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, సారీ ఇగోండి చూసారు అక్కడ సైనిక్ స్కూల్ భువనేశ్వర్ ఒడిషా, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన ప్లస్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేశాను. సో తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి, అయ్యింది. నెక్స్ట్ సో మనం భువనేశ్వర్ పెట్టాం కాబట్టి ఇప్పుడు సంబల్పూర్ కూడా చూద్దాం. సంబల్పూర్ ఒడిషా ఇదిగోండి సైనిక్ స్కూల్ సంబల్పూర్ ఒడిషా, దీని మీద క్లిక్ చేశాను. సో తర్వాత ప్లస్ మీద పెట్టాను. సో ఓకే మీద క్లిక్ చేసాం. సో ఇప్పుడు దాకా చూసుకుంటే 7 స్కూల్స్ మనం సెలెక్ట్ చేసాం. ఏది ఫస్ట్ మనం పెట్టుకున్న ఏదైతే అప్లికేషన్లో పెట్టుకున్నా ఆ స్కూల్తో కలిపి స్టూడెంట్కి 7 ఇంకో 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఏపీ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయిపోయింది, తమిళనాడు స్టేట్ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, ఒడిషా అయిపోయింది. సో మహారాష్ట్ర అనేది కొంచెం మీ అందరూ తెలిసింది డెవలప్డ్ స్టేట్ కాబట్టి నేను ఈ స్టూడెంట్కి సంబంధించి మహారాష్ట్ర స్టేట్లో ఉన్న స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాను. అయితే ఇక్కడ మహారాష్ట్రలో కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, ఒకటేమో సతారా స్కూల్, ఇంకోటేమో చంద్రాపూర్. సో మహారాష్ట్రలో సెలెక్ట్ చేసుకుంటాను. సో మీ ఇష్టం అండి. నేనేంటంటే మనకు దగ్గరగా ఉన్న స్కూల్స్ అనేది బేస్ చేసుకొని దాని ప్రకారం ప్రయారిటీ పెట్టుకుంటాను. మీకు ఇవి కాకుండా ఏవైనా మంచి స్కూల్స్ వేరే అనిపిస్తే మీరు పెట్టుకోండి, మీ ఇష్టం ప్రకారం పెట్టుకోండి, ఓకేనా. నేను చెప్పాను కాదు, బట్ నేనే పాయింట్ తీసుకున్నానంటే సౌత్ స్టేట్స్ కదా ఇవన్నీ అన్నట్టుగా పెడుతున్నాను అంతే. నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్దాం. మహారాష్ట్ర ఇదిగోండి మహారాష్ట్ర సతారా చంద్రాపూర్. ముందు సతారా సెలెక్ట్ చేశాను, తర్వాత ప్లస్ మీద సెలెక్ట్ చేశాను, ఓకే. నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి లాస్ట్ స్కూల్ అనుకోండి 8 అయిపోయినాయి కదా, చూసారు ఇక్కడ 8 వచ్చినాయి, మేబీ లాస్ట్ అవ్వచ్చు. సో ఏది ఇందాక మనం సెలెక్ట్ చేసింది సతారా కదా, ఇప్పుడు చంద్రాపూర్ సెలెక్ట్ చేద్దాం. మహారాష్ట్ర చంద్రాపూర్ ఎస్ ఇదిగోండి చంద్రాపూర్ సెలెక్ట్ చేశాను. సో ప్లస్ మీద కొట్టాను, ఓకే. ఇంకా అడుగుతున్నాయి స్కూల్స్, పెడదాం అయితే ఇంకా పెడదాం. నెక్స్ట్ ఇంకే స్టేట్స్ ఉన్నాయి, మనకు దగ్గర ఉన్న స్టేట్స్ అయితే మ్యాక్సిమం అయితే అయిపోయినాయి. సో కేరళ చూద్దామా. కేరళ ఇదిగోండి కేరళలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే. సో మ్యాక్సిమం మన సౌత్ స్టేట్స్ అన్నీ అయిపోయినాయి, బట్ ఇంకా స్టిల్ ఇది ప్రయారిటీ అడుగుతుంది కాబట్టి ఇంకా పెడదాం. లేదు సార్ మాకు ఇక్కడితో చాలు అనుకుంటే ఇక్కడ చూసారా సైనిక్ స్కూల్ ఫిల్ బై క్యాండిడేట్ డ్యూరింగ్ ఏఎస్సీస్ రిజిస్ట్రేషన్ విల్ బై డిఫాల్ట్ అపియర్ యాజ్ దర్ ఫస్ట్ చాయిస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ స్కూల్ అయితే పెట్టుకున్నారో, అంటే కలికిరి పెట్టుకుంటే కలికిరి, కోరుకుంటే పెట్టుకుంటే కోరుకుంటే ఏదైతే పెట్టుకున్నారో అది మీ పిల్లలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. చూసారు ఇక్కడ ఇది అదే రాశారు. సైనిక్ స్కూల్ ఫిల్ బై క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఏఎస్సీసీ 2023 రిజిస్ట్రేషన్ విల్ బి బై డిఫాల్ట్ అపియర్ యాజ్ దర్ ఫస్ట్ చాయిస్ అండ్ విల్ బి నాన్ ఎడిటబుల్ ఫర్ రౌండ్ 1. అంటే మళ్ళీ మీరు రౌండ్ 1లో ఆ స్కూల్ని సెకండ్ పెట్టి వేరే స్కూల్ ఫస్ట్ పెట్టుకున్న చాయిస్ లేదు, అది ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ అవుతుందని చెప్తారు. ఈ స్టూడెంట్ కానీ నేను దగ్గరగా 10 స్కూల్స్ పెట్టాను చాలు అనుకో. నేనేం చేస్తానంటే లాక్ ద చాయిసెస్, ఎస్ ఇది ఇంపార్టెంట్. మీరు వన్స్ చాయిస్ అన్ని కూడా పెట్టుకున్న తర్వాత స్కూల్ చాయిస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి, లాక్ ద చాయిసెస్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. సో చాయిసెస్ లాక్డ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో అయిపోయింది కదండి, ఇక్కడ మొత్తం అంతా కూడా సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ మీరు పెట్టిన దాంట్లో మళ్ళీ మీరు మైండ్ మార్చుకొని లేదు సార్ మేము స్కూల్స్ ఆర్డర్ మార్చుకోవాలనుకుంటున్నాం సార్ అనుకుంటే ఇక్కడ ఎడిట్ చాయిస్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. లేదు అంతా ఓకే సార్ అనుకుంటే ఇక్కడ చూసారా క్యాండిడేట్ రిజల్ట్ అని కనబడుతుంది, ఆ రిజల్ట్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయండి. సీట్ అలొకేషన్ రిజల్ట్ ఫర్ రౌండ్ 1 నాట్ డిక్లేర్డ్. సో ఇంకా రిజల్ట్ అనేది మేము డిక్లేర్ చేయలేదు అంటున్నారు. మేబీ నాకు తెలిసి రిజల్ట్ అనేది మనకి ఈ కౌన్సిలింగ్ అనేది 13వ తారీఖు దాకా ఉంది కాబట్టి సో వన్స్ ఆ కౌన్సిలింగ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇదండి ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించి ఈ కౌన్సిలింగ్కి ఈ రకంగా అప్లై చేసుకోవాలి. సో అందరికి అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. మీ డౌట్ నాకు అర్థమైంది సార్, ఈ స్టూడెంట్కి సంబంధించి ఓన్లీ సైనిక్ స్కూల్స్ పెట్టాడు కాబట్టి 33 సైనిక్ స్కూల్స్లో మీరు ఒక 10 స్కూల్స్ పెట్టారు, మేము మా పిల్లలకి న్యూ సైనిక్ స్కూల్స్ కూడా పెట్టాము సార్, మరి వాటికి కూడా ప్రయారిటీ చెప్పచ్చు కదా. ఓకే రఫ్గా చెప్తాను, సో గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రం నేను మాట్లాడుతుంది ఫస్ట్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అయితే నేను పెట్టిన ప్రకారం పెట్టించుకోండి, అర్థమవుతుందా.
ఒకవేళ న్యూ సైన్స్ స్కూల్స్లో కూడా మీకు ఏది మంచి స్కూల్స్ సార్ మాకు ప్రయారిటీ కావాలంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఫస్ట్లో మీరు ఏపీ స్టేట్ అయినా తెలంగాణ స్టేట్ అయినా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అదాని స్కూల్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అదాని స్కూల్కి. సో సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే తమిళనాడులో ఉన్నటువంటి వికాస్ స్కూల్కి ఇవ్వండి. తమిళనాడులో ఉన్నటువంటి వికాస్ స్కూల్కి ఇవ్వండి. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి సంగోలి రైనా సైనిక్ స్కూల్కి, అలాగే అదే స్టేట్లో ఉన్నటువంటి వివేక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ వాటికి ఇవ్వండి. నెక్స్ట్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎస్కే ఇంటర్నేషనల్ స్కూల్స్కి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లాస్ట్కి వచ్చి కేరళలో ఉన్నటువంటి వేదవ్యాస స్కూల్కి ఈ రకంగా ప్రయారిటీ ఇచ్చుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పాను కాదని చెప్పి ఏది పెట్టద్దు. ఎవరికైతే తెలియదో, ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళు మీ నాలెడ్జ్ ప్రకారం పెట్టుకోండి. సో ఈ విధంగా సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ కౌన్సిలింగ్కి అప్లై చేస్తేనే వాళ్ళు సీట్ ఇవ్వడం అనేది జరుగుద్ది. ఒకవేళ మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ 300కి 299 మార్క్స్ వచ్చినా ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయకపోతే సీట్ ఇవ్వరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 300కి 299 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేయాలి. ఈ కౌన్సిలింగ్ అప్లై చేయకుండా మాకు సీట్ వస్తుంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఇవ్వరు. సో దయచేసి ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది కదండి. సో ఇదండి ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసే పద్ధతి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.